కూడా మర్చిపోయింది మీరు. ఇంత తొందరగా మర్చిపోతే ఎట్లా అన్నా? ఇట్లా మర్చిపోతే ఇవాళ నిన్న వంశం చేసిండ్రు, రేపు మళ్ళీ ఇంకొకరిని చేస్తారు. మేము అనుకుంటే నమస్తే తెలంగాణ, అదే విధంగా టీ న్యూస్ నడుస్తుందా? ఛాలెంజ్ విసిరండి, నేను ప్రూవ్ చేయగలుగుతా. 24 hours లో బంద్ చేయగలుగుతాం, మాకు ఆ సత్తా ఉంది. కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా డెమోక్రసీని గుర్తు చేస్తుంది. ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా స్టిల్ ఆన్ టుడే రాహుల్ గాంధీ గారు ఎకానమీ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తాడు. మీరు 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు? సొంత ఫ్లైట్లు కొనుక్కున్నారు. అరే ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నా, మీరేమనుకుంటారు అంటే మళ్ళీ వచ్చేస్తారని. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ లో డెమోక్రసీ ఎక్కువ ఉంటది, దాన్ని అన్డ్యూ అడ్వాంటేజ్ మీరు తీసుకుంటారు. దట్స్ నాట్ రైట్. మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే మీ బొంద మీరు దోవుకుంటున్నట్టే. అదే వేరే వాళ్ళు ఉంటే ఇవాళ భయప్రాంతులై పారిపోతుండే. మీరు ఎట్లా మాట్లాడుతుంటే ఇష్టారాజ్యంగా మాట్లాడుతుండ్రు. మరి అదే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అదే విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే శివధర్ రెడ్డి గారిని ఆ రోజు కేసీఆర్ గారు తీసి పక్కన పెట్టినప్పుడు వారికి కూడా స్లీప్లెస్ నైట్స్. మరి ఈరోజు శివధర్ రెడ్డి గారు కూడా మర్చిపోతున్నారు, ఈజీగా తీసుకుంటున్నారు. ఇట్లా ఈజీగా తీసుకుంటే వీళ్ళు మనని ఈజీగా తీసుకుంటారు అని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా